హాయ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ రాము కేవీకే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీకు బిగ్ బాస్ 9 డైలీ అప్డేట్ చేస్తున్నానండి. ఎస్టర్డే ఫ్యామిలీ ఇన్విటేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బిగ్ బాస్లో. సో ఫస్ట్ ఎవరు వచ్చారండి బిగ్ బాస్ సీజన్లో? తనుజ వాళ్ళ సిస్టర్, వాళ్ళ పాప, చిన్న సిస్టర్, వాళ్ళ పెద్ద సిస్టర్ వాళ్ళ పాప వచ్చారు. సో పాప అయితే చాలా క్యూట్గా ఉందండి. వాళ్ళ సిస్టర్ కూడా మ్యారేజ్ రీసెంట్లీ ఫిక్స్ అయినట్టుంది. సో వాళ్ళతో ఫ్యామిలీలో బాగా గడబడి చేశారు, చాలా ఎంజాయ్ చేశారు. పాప అయితే చాలా క్యూట్గా ఉందండి. నాకైతే ఆ పాప తొలజ బాండింగ్ చూడగానే చాలా ఏడుపు వచ్చిందండి. చాలా ఎఫెక్షన్, చాలా అంటే మదర్ అండ్ డాటర్ ఎఫెక్షన్ అయితే బాగా కనబడింది. నైస్ అండి, చాలా బాగుంది. అలాగే ఒక 15-20 మినిట్స్ బాగా స్పెండ్ చేశారు. వాళ్ళ సిస్టర్ కూడా బాగా చెప్పారు. మెయిన్ మా సిస్టర్ ఏంటంటే ఉన్న పాజిటివ్నెస్ కూడా చాలా బాగుందండి. చాలా అందరి గురించి పాజిటివ్గా చెప్పింది. ఈ స్టెప్తో ఒక తొమ్మిది మెట్టెక్కిందండి. నాకైతే చాలా నచ్చింది. వాళ్ళందరికీ నెక్స్ట్ తనుజ కూడా వాళ్ళ సిస్టర్ని పెళ్లి కూతురు చేయడం, వాళ్ళ సిస్టర్ తనుజ దగ్గర అక్క ఆశీర్వాదం తీసుకోవడం చాలా నచ్చిందండి. చాలా బాగుంది. ఇది చూడగానే ఎటువంటి వాళ్ళని సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే సిస్టర్స్ అండ్ బాండింగ్ చాలా బాగుందండి. నైస్ అండి. తన సిస్టర్ కూడా తను ఇచ్చి కూడా వెరీ పాజిటివ్గా అందరి గురించి పాజిటివ్గా చెప్పి చాలా పాజిటివ్గా అవడం చెప్పింది. బాగుంది. సో అక్కడితో తనుజ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ వచ్చిందండి. వాళ్ళ వైఫ్ కూడా కొంత సమయం కేటాయించారు. బట్ నాకు ఇక్కడ నచ్చలేని విషయం ఏంటంటే సుమన్ శెట్టి చాలా బాగా ఆడుతున్నాడు. యాక్చువల్లీ హౌస్లో అందరికి బాగుంది. కానీ తనుజ సుమన్ శెట్టి కూడా బాగుంది. కానీ వాళ్ళ మిసెస్ వచ్చి సుమన్ శెట్టికి ఏం చెప్పారంటే, నువ్వు చాలా జాగ్రత్తగా వాడు తనుజతోటి. అంటే తనుజ ఏం చేసిందండి? తనుజ ఏం చేయలేదు కదా. తనుజతో అలా ఉండాలి, ఇలా ఉండాలి, నేను వాడుకుంటుంది. తప్పది, చాలా తప్పు. అక్కడ సుమన్ శెట్టి ఒక స్టేజ్లో ఉండేవాడు. ఎప్పుడైతే వాళ్ళ మిస్సెస్ ఒక మాట చెప్పిందో వెంటనే డౌన్ అయిపోయింది. ఎందుకంటే అతను అలా చెప్పకూడదు. తనకి ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడాలి ఎవరి గురించి సరే. సో అది నాకు నచ్చలేదండి. మీ ఒపీనియన్ కూడా చెప్పండి కిందనే. సో మీరు ఇక్కడి నుంచి సుమన్ శెట్టి ఎలా వాడతాడు ఏంటనేది మనం ఇంకా తెలియాలి. సో తను అలా వచ్చి సోలో అలా చెప్పకూడదు. ఎందుకంటే అది బిగ్ బాస్ అనేది అందరూ చూస్తూ ఉంటారు. ఒకసారి వాళ్ళ హస్బెండ్ మీద నెగిటివ్నెస్ పెరిగిపోతుంది, పాజిటివ్. సో అది చెప్పడం కరెక్ట్ కాదు. సో నేను 2 ఎపిసోడ్లో చూడడం జరిగింది. ఇందులో అయితే నాకు తనుజ అది బాగుంది అనిపిస్తుంది. బాగుండింగ్ అనేది సుమన్ శెట్టి కొద్దిగా వీక్ అయింది. ఎందుకంటే తను ఇంట్లో కూడా చూసింది వేరు. ఒకసారి సోలోకి వచ్చి వాళ్ళ హస్బెండ్ ఇంకా డౌన్ చేసింది. సో అది చాలా బాధాకరంగా ఉంది. సో ఎనీవే ఇక్కడి నుంచి సుమన్ శెట్టి ఓటింగ్ ఎలా ఉంటుందని, తనుజ ఎలా ఉంటుందని చెప్పలేము. సో అది వాటర్స్ విషయాల్స్, పైగా వాటర్స్ కూడా చూసుకుంటారు ఓటేసి వాళ్ళు. సో ఎనీవే ఇద్దరు కూడా బాగా ఆడుతున్నారు. సో మీరు ఈ 2 వాటిలో మీకు ఏది మీకు ఏ ఫ్యామిలీ బాగుందని మీకు మీ ఒపీనియన్ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, టుడే నేను తెలిసిందే అందరికీ. ఎనీవే గుడ్ బై అండి, బాయ్ బాయ్.